తెలంగాణలో సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి ఫలితం ఇల్లందు, చివరగా శ్రీరాంపూర్ డివిజన్లలో ఫలితాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, మరి కాసేపట్లో ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా చూసుకున్నట్టయితే మందమరి డివిజన్ లో 92.62% అయితే పోలింగ్ జరిగింది. ముఖ్యంగా మొత్తంగా బెల్లంపల్లి డివిజన్ లో 95.6% జరిగింది. 7 గంటలకు ఏదైతే కౌంటింగ్ అయితే ప్రారంభం అవుతుంది. ఏదైతే ఫలితాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఐఎన్టీసీ ఏఐటీసీల మధ్యనే ప్రధానంగా పోరైతే మనకి ఇక్కడ కనబడుతుంది. ఏదైతే ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాలో అయితే 15 పోలింగ్ బూతుల నుంచి ఏదైతే పోలింగ్ సెంటర్ కౌంటింగ్ సెంటర్ కి అయితే ఇప్పటికైతే కౌంటింగ్ బాక్సులు అయితే పోలింగ్ ఓటర్ బాక్సులు అయితే తరలించారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మందమరిలో 11 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 11 పోలింగ్ సెంటర్ల నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి ఏదైతే పోలింగ్ కు సంబంధించిన దాని బాక్సులు అయితే ఇక్కడ తరలించారు. ఇక్కడనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 4000 పైచీలకు ఓట్లు అయితే కౌంటింగ్ అయ్యాయి. ఫలితం అయితే 1 లేదా 2 గంటల్లో అయితే ఫలితం వచ్చే అవకాశం ఉంది. బెల్లంపల్లి వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 900 ఓట్లే ఉన్నాయి కాబట్టి అది అతి తొందరగానే 900 ఓట్ల ఫలితం అయితే వచ్చింది. భారీ బందోబస్తు ఏదైతే ఉన్నదో మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్యలో ఈ పోలింగ్ బాక్సులు అయితే ఓటింగ్ బాక్సులు అయితే ఇక్కడికి తరలించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే 30 మంది అధికారులు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఇక్కడ కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. హోరాహోరీగా మనం చూసుకున్నట్టయితే అయితే ఏదైతే ఈ రెండింటి మధ్యలో హోరాహోరీగా ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్యలో ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యలో హోరాహోరీగా పోటీ అయితే సాగుతుంది. విజయం మాదే అంటే మాదే అన్న దిశగా వీళ్ళైతే ఒకరికొకరైతే ప్రచారాలు చేసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 4 రోజుల ముందు వరకు ఐఎన్టీసీ ఎలాంటి ప్రచారం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 2 రోజుల నుంచే ఎమ్మెల్యేలు మైండ్ల మీదకి వచ్చి ప్రచారం చేశారు. కానీ ఏఐటీసీ మాత్రం మొదటి నుంచే ఏదైతే మైండ్ల మీద మాత్రం ప్రచారాలు మాత్రం జోరుగా కొనసాగాయి. ఎక్కడ చూసినా అంటే కొన్ని ఏరియాలలో శ్రీరాంపూర్ కొన్ని లాంటి ప్రాంతంలో మాదే అంటే గెలుపు మాదే అన్న సందర్భంగా మాదే అన్నంత ధీమాకు ఏఐటీసీ మరియు ఐఎన్టీసీ అయితే వ్యక్తం చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లలో 3 సార్లు ఏఐటీసీ గెలిస్తే ఒకసారి ఐఎన్టీసీ గెలిచింది. 2 సార్లు మాత్రం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అయితే గెలిచింది. 2017 నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్లు జరగదు. 2 సంవత్సరాలు వాయిదా పడిన ఎలక్షన్లకు మాత్రం కార్మికులు మాత్రం హుషారుగా ఓటు అయితే వినియోగించుకున్నారు. ఎందుకు గతంలో కూడా సింగరేణి ఎలక్షన్లలో రాజకీయ జోక్యం విపరీతంగా ఉండేది. ఇప్పుడైతే అలాంటి సందర్భాలు అయితే మనం ఏదీ లేదు. ఏఐటీసీకి ఐఎన్టీసీకి రెండింటి మధ్యలో ప్రధాన పోటీ. ఫస్ట్ లో మాత్రం టీవీజీకేఎస్ పోటీ నుంచి తప్పుకుందామన్నా యూటర్న్ తీసుకొని వెంటనే మేము పోటీలో ఉన్నామన్నారు. కొన్ని చోట్ల మాత్రం టీవీజీకేఎస్ నర్మగర్భంగా ఏఐటీసీకి మద్దతు ఇచ్చిందని మనం అయితే తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అరుణ్.